మంది కామన్‌గా చేసే మిస్టేక్స్ ఏంటి అంటే నంబర్ 1 నైట్ టైమ్ బ్రషింగ్ స్కిప్ చేస్తారు. చెప్తా ఉంటారు బట్ డెంటిస్ట్ వచ్చాక 2, 3 డేస్ మాత్రమే ఉంటది హ్యాబిట్. చాలా మంది 80% ఆఫ్ ది వీక్ మాట నైట్ బ్రషింగ్ స్కిప్ చేస్తారు. సెకండ్ థింగ్ చాలా ఫ్రీక్వెంట్‌గా బెడ్ టైమ్ స్వీట్స్ అవి తింటూ ఉంటూ, లేదా ఫ్రీక్వెంట్‌గా ఎడిటెడ్ డ్రింక్స్ కార్బోనేటెడ్ డ్రింక్స్ అండ్ కూల్ డ్రింక్స్ అలాంటివి తాగుతూ షుగరీ డ్రింక్స్ అన్నమాట. అవి కూడా తాగడం వల్ల అండ్ ఆల్సో రాంగ్ టెక్నిక్‌తో బ్రష్ చేయడం వల్ల ఇంపార్టెంట్‌లీ టీత్ డ్యామేజ్ ఈ మధ్య అయితే ఎక్కువగా నోటీస్ చేస్తున్నాం. అలాగే ఫ్లాసింగ్ కూడా చేయకపోవడం వల్ల చాలా తక్కువ మందికి తెలుసు ఫ్లాస్ చేస్తేనే కంప్లీట్ క్లీన్ అవుతుంది అనేసి. ఫ్లాసింగ్ అనేది ఇండియన్ పాపులేషన్ ఎస్పెషల్లీ చాలా నెగ్లెక్టెడ్ ఆస్పెక్ట్. మనకి ఇవన్నీ తెలిసినా కూడా నొప్పి లేదు, పుచ్చుపళ్ళు లేవు అనుకుంటూ ఉంటారు. సో నొప్పి ఉంటేనే పుచ్చుపళ్ళు ఉన్నట్టు కాదు. నొప్పి లేకపోయినా పుచ్చుపళ్ళు ఉంటాయి. ఎర్లీ స్టేజ్‌లో ఉంటాయి. సో వాటిని డెంటిస్ట్ మాత్రమే డిటెక్ట్ చేయగలుగుతారు. సో అందుకని కన్సల్టేషన్స్ ఆర్ సో యూజ్ఫుల్ అండ్ బెనిఫిషియల్ అంటాము. సో కంపల్సరీ ఈ ప్రాబ్లమ్ అనిపించినా లేకపోయినా ఇయర్లీ ట్వైస్ కన్సల్ట్ అవుతూ ఉంటే నోరు హెల్తీగా ఉంటుంది. నోరు హెల్తీగా ఉంటే హెల్తీ అండ్ హ్యాపీ లైఫ్ ఉంటుంది.